షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. 11th gate is the gate of Ephraim, Ephraim gate. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం ఎఫ్రాయిము గుమ్మమని రాయబడింది. ఈ ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్ పర్ణశాల పండుగ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తాత్కాలికమైన షెల్టర్స్ నిర్మించుకొని వారు అందరూ కలుసుకొని దేవుని ఆరాధించేవారు, ఆత్మీయ విజయం కొరకు ప్రార్థన చేసేవారు. అంతమాత్రమే కాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించడానికి కృత నిశ్చయముతో జీవిస్తూ వారు అరణ్య మార్గములో దేవుడు ఏ రీతిగా కాపాడాడో, ఏ రీతిగా వారిని పోషించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి దేవుని ఆరాధించేవారు. ఎఫ్రాయిం గేట్ ఇది ట్రైబ్ ఎఫ్రాయిముల సూచనగా ఉంటున్నది. ఇట్ ట్రాన్స్లేట్ డబుల్ ఫ్రూట్ఫుల్నెస్. ఈ ఎఫ్రాయిం గేట్ అనగా ఫలాభివృద్ధి, డబుల్ ఫ్రూట్ఫుల్నెస్, రెండంతలుగా అభివృద్ధి మనం పొందే స్థితిని మనం సూచిస్తున్నది. దేవుడు మనకు కోరింది అదే. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఎఫ్రాయిము మనిషి, ఎఫ్రాయిముగా ఫలాభివృద్ధి. క్రైస్తవ జీవితంలో దేవుని ద్వారా అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకొని టు రిసీవ్ డబుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అనేకులు కూడా దేవుని కన్నా ఉండాలని దేవుని వాక్యం తెలుసు. టు రిసీవ్ డబుల్ బ్లెస్సింగ్స్. ప్రభు ఆశిస్తున్నాడు అత్యధికమైన దీవించడానికి. ఏ రీతిగా వారు తాము దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుడు చేస్తున్న కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పర్ణశాల పండుగలో దేవుని స్తుతించి ఆరాధించేవారు. కాబట్టి దేవుని నిజంగా సమృద్ధి గల జీవనం మనకి ఇచ్చాడు. God gives abundant life and also God gives abundant blessings. ప్రభు మనకి ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఎందుకనగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు, అనేక జనములకు తాను ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆశించాడు. మనం ఆశీర్వాదం ఉంది. నీవు నీ కుటుంబం నిజముగా అనేకులు కూడా ఈ లోకములో, సంఘములో, సమాజంలో మన దేవునిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నెహెమ్యా 12వ అధ్యాయం 39వ వచనంలో గమనించినప్పుడు వారందరూ కూడా సంతోషంగా వాటిని గుమ్మను ప్రచురించిన వాక్య బలం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర ఇతర శాస్త్రం చదవగా వారందరూ కూడా వాటి విని సంతోషించి ఆనందించారు. తమ జీవితాలు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నారు. అయితే మనం కూడా మన జీవితాలు దేవుని సంపూర్ణంగా ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యం అనుసరిస్తూ ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు నిజముగా మనం బహుగా ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం ఫలించి అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క ఆశయం. ఫల రాహిత్యం నీలో ఉన్నట్టయితే ఏమీ ప్రయోజనం. ఫలమివ్వని చెట్లు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలవంతమైన జీవితం మనం జీవించాలి. God will bless you with double blessings అని ఇస్తాడు. కాబట్టి ఎఫ్రాయిము గుమ్మం అనేది నిజముగా ఆత్మీయ జీవానికి రివార్డ్ సూచనగా ఉన్నది. అబండెంట్ ఫ్రూట్ఫుల్ లైఫ్కు నిదర్శనంగా ఉన్నది. కాబట్టి అలాంటి జీవితాన్ని ప్రభు ద్వారా మనం పొందుకొని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎఫ్రాయిముకు ప్రభువా ఫలాభివృద్ధికి సూచనగా ఉన్నది. కాబట్టి నాయనా మా జీవితంలో ఫలాభివృద్ధిని
మీ ద్వారా పొందుకుంటాం కాబట్టి మీకు వేరుగా ఉన్న ఫలించలేము కాబట్టి నేను మా జీవితాన్ని సమర్పించుకొని మా తండ్రి వాక్యం అనుసరిస్తూ వాక్యాన్ని అంటుకట్టబడిన వారై మేము నిలిచి ఉండి మా ప్రభువా బహుగా ఫలించుటకు కృపని బగులందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.